ఈనాటి మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, నా పేరు మారెప్ప. మేము అనంతపురం జిల్లా నుంచి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లని రావడం జరిగింది. అయితే ఈరోజు మేము ముఖ్యమంత్రి సార్ని కలవడం మాకు చాలా సంతోషము, ఆనందకరం. అంతేకాకుండా మా కొరకు 2016 వికలాంగుల చట్టం అనేది ఒకటి ఉంది. అది కేంద్రంలో మాత్రమే పాస్ చేశారు. అయితే మేము ప్రధాన డిమాండ్గా ఈరోజు సార్ని కలిసి, సార్ మాకు కొన్ని రాయితీలు ఉన్నాయి, అందులో మీరు తప్పకుండా అమలు చేయాలని చెప్పడం జరిగింది. సార్ కూడా దాన్ని మంచి మనసుతో రిసీవ్ చేసుకుంటూ అమలు చేస్తానని తెలియజేయడం జరిగింది. అలాగే మా అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థ అనేది ఒకటి 55 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ అనేక మందికి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క సంస్థకు కొంచెం ఇబ్బందికరమైన విషయం ఉంది సార్. అందులో కూడా మీరు ఆ పనిని మాకు సహాయం చేయాలని అడగడం జరిగింది. తప్పకుండా సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గతంలో 3000 పెన్షన్ని ఆయన ప్రభుత్వం వాగ్దానం చేసిన ప్రకారం వెంటనే ఆయన గెలిచిన వెంటనే మాకు 6000 రూపాయలు ఇవ్వడం చాలా ఆనందకర విషయము. మరొకసారి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి ఈ సమయంలో మమ్మల్ని ఇంకా మెరుగుపరుస్తూ అనేక మంది డిఎస్పి మా వికలాంగులు కూడా ఉన్నారు. అలాగే స్పెషల్ పిల్లలకు ఆయా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 10 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉంటే బాగుంటుందని ఎంఆర్ సైడు ఇలాంటి పిల్లలకు ఉంది. ఆ యొక్క విషయాన్ని కూడా సార్ గారికి, ముఖ్యమంత్రి సార్కి తెలియజేయడం జరిగింది. వాటన్నిటినీ కూడా అమలు చేస్తానని తెలియజేయడం జరిగింది. మరొకసారి ముఖ్యమంత్రి వారికి మా అనంతపురం సత్యసాయి జిల్లా తరఫున ధన్యవాదాలు చెల్లిస్తున్నాం సార్. గతంలో ఎప్పుడన్నా ఇలా దివ్యాంగుల దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ఏ ముఖ్యమంత్రి అయినా కానీ, లేదంటే ఏ మంత్రులు అయినా కానీ ఇలాంటి కార్యక్రమం నిర్వహించారు? అసలు ఈ రోజు మీరు కలిసారుగా చంద్రబాబు నాయుడు గారిని? లేదు సార్, ఈరోజు ప్రత్యేకమైన మాకు ఆనందకర విషయం. ఎన్నడూ కలవలేదు. ఈరోజు ప్రత్యేకమైన ఈ శనివారం దినంలో ప్రజా దర్బార్ సందర్భంగా మొట్టమొదటిసారి రావడమే దివ్యాంగులను కడడం చాలా సంతోషకరమైన విషయం సార్. ఎంతమంది వచ్చారండి అక్కడి నుంచి? సార్, మేము అనంతపురం జిల్లాను అలాగే సత్యసాయి జిల్లా నుంచి 35 మంది రావడం జరిగింది సార్. మా ప్రధాన డిమాండ్స్ను అమలు చేయాలని చెప్పి సార్ మీద మాకు నమ్మకము ఉంది. వాటిని నెరవేరుస్తారని చెప్పి ఆయన ప్రధాన దృష్టికి తెలియజేయాలని మేము అందరం వచ్చాం సార్. మీ సమస్య మీద ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? ఆయన చాలా మంచిగా స్పందించారు సార్. తప్పకుండా చేస్తానని మాకు వాగ్దానం చేశారు సార్.